ఆయన రక్షణ పొందుకున్న తర్వాత హెబ్రీ రాసిన పత్రిక కూడా చూస్తాం, మరలా ఎరిగి పాపం చేస్తూ ఎరిగి మరలా పాపం చేస్తున్న వారికి ఇంకా క్రీస్తు రక్తము అక్కడ ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదంట. నిబంధన రక్తాన్ని కాలి కింద వేసి తొక్కేవారట, పరిశుద్ధాత్మను తునీకరించేవారట. అందుకని గమనించాలి, నేను విశ్వాసిని అని చెప్పి విచ్చలవిడి జీవితాన్ని బ్రతుకుతాం, నేను విశ్వాసిని అని చెప్పి చేసిన పాపంలో చేసుకుంటూ నోబడీ ఈస్ పర్ఫెక్ట్, బట్ వీ హ్యావ్ టు అటాక్ ఎవ్రీ సింగిల్ డే. నువ్వు పాపానికి నో అని చెప్తూ అపవాదిని ఎదురిస్తూ ప్రతిరోజు బ్రతకాలి. ఏదో ఒకరోజు బ్రతికి మిగిలిన రోజులు నేను పడిపోయిన స్థితిలో ఉంటాను కాదు. ప్రతిరోజు పోరాడాలి, ప్రతిరోజు పాపానికి నో చెప్పాలి, ప్రతిరోజు నిన్ను నువ్వు దేవుని శక్తి ద్వారా బలపరుచుకోవాలి. టు సే ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్, ఐ కెన్ డూ దిస్. దేవుడు నాకు సహాయం ఇస్తాడు, దేవుడు నన్ను అంగీకరించాడు, దేవుడు నాకు అనుమతినిచ్చాడు, దేవుడు నన్ను అంగీకరించాడు కాబట్టి నేను ముందుకు సాగుతాను.